హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం 10th మ్యాథ్స్ మోడల్ పేపర్ 1లో సెక్షన్ 3 దాకా కంప్లీట్ చేసేసాం కదా. సెక్షన్ 4 దీంట్లో ఏంటంటే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం 5 ప్రాబ్లమ్స్ రాయాలి. 5 into 8 టోటల్గా 40 మార్క్స్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 29th ప్రాబ్లం. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్. అలాగే డైరెక్ట్గా సొల్యూషన్ కూడా రాసేస్తున్నానమ్మా. ఏ ఈక్వల్స్ టు ఏమన్నారు? సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ అంటే ఏంటి? ఉన్నది ఒక్క నెంబరే కదా ఈవెన్ ప్రైము. ఏంటది? 2. తర్వాత బి ఈక్వల్స్ టు, చూడండి బి ఏమన్నారు? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 12. 12 కన్నా తక్కువ ఉండే నంబర్స్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11. 12 రాయకూడదు. ఎందుకని? లెస్ దాన్ 12 అన్నారు కదా. అంటే 12 కన్నా ముందు నెంబర్ 11 దాకా న్యాచురల్ నెంబర్స్. అయిపోయిందా? తర్వాత సి రాద్దాం. ఏమన్నారు చూడండి, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే 4 యొక్క మల్టిపుల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 టేబుల్ అంతేమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 4 టేబుల్ ఏంటి? 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. 12 కూడా రాయొచ్చు. ఎందుకని? ఆర్ ఈక్వల్స్ టు 12 అన్నారు, అంటే 12 కూడా యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత డి ఈక్వల్స్ టు, డి ఏమన్నారు చూడండి, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఎ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క ఫ్యాక్టర్స్ అంట. ఫ్యాక్టర్స్ రాయాలంటే మీరు ఇలా ఎల్సిఎం తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. 2 6 are 12, 2 3s are 6. అంటే మనకి 2 3 6 12 1 అవే కదా. 1 2 3 6 12 ఇవే కదా ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. అయిపోయిందా? ఇప్పుడు ఏంటి? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి, ఈ రెండు యొక్క కాంబినేషన్ ఎలా రాస్తాం? 2 యూనియన్ ఆఫ్ 1 2 3 5 6 7 8 9 10 11. యూనియన్ అంటే ఏంటిమా? రెండిటి యొక్క కాంబినేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏమొస్తుంది? దీంట్లో 2 కూడా ఉంది కదా. అన్నిటిని కలిపిన ఏం నెంబర్స్ వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. దిస్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు బి అనొచ్చా? అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూడండి, బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి. బి వాల్యూస్ ఏంటి? మళ్ళీ ఇవే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంటర్సెక్షన్ సి. సి వాల్యూస్ ఏంటి? 4 8 12. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్. రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయి? 4 ఉంది, 8 ఉంది. దీంట్లో 12 లేదు. కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే మనం ఏమేమి రాయాలి? 4 8. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు? సి మైనస్ డి అంట. సి మైనస్ డి చూద్దామా. సి మైనస్ డి. సి వాల్యూస్ ఏంటి? 4 8 12. మైనస్ ఆఫ్ డి. డి వాల్యూస్ ఏంటి? 1 2 3 6 12. 1 2 3 6 12. ఒక్క నిమిషం, ఫ్యాక్టర్స్ అంటే 4 కూడా వస్తుంది కదా. 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12 కదా. సారీ మా, నేను 4 మిస్ చేశాను. 4 కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా 2 2s are 4 కదా. 4 మిస్ చేశాను, సారీ, యాడ్ చేసుకోండి. 4 3s are 12, 3 4s are 12, 6 2s are 12, 12 1s are 12. అయిపోయిందా? అన్ని ఫ్యాక్టర్స్ రాసామా. సి మైనస్ డి అంటే ఏంటి? 1 2 3 4 6 12. సి మైనస్ డి అంటే సిలో నుంచి డిలోనే సబ్ట్రాక్ట్ చేసేయాలి అని. అంటే 4 ఉందా? 4 క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఉందా? లేదు. 12 ఉంది, 12 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే సిలో 4 12 పోతే మిగిలింది ఏంటి? 8 ఒక్కటే. సి మైనస్ డి అంటే మనకి ఏమొస్తుంది? 8 ఒక్కటే. అర్థమైందమ్మా ఎలా వచ్చిందో? ఇప్పుడు సి మైనస్ డి అంటే సిలో నుంచి డిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ తీసేయాలి. 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 12 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలినవి సిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 8. అంతేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. క్వశ్చన్లో ఏముంది? ఏ మైనస్ డి అంట. ఏ మైనస్ డి. ఏ అంటే ఏంటి? 2. మైనస్ డి అంటే ఇక్కడే ఉంది కదా. 1 2 3 4 6 12.
ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కదా ఇవి. ఏ మైనస్ డి ఆల్రెడీ 2 ఉంది అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమన్నా ఎలిమెంట్స్ ఏలో మిగులుతాయా? ఏమీ మిగలవు. ఏమీ మిగిలినప్పుడు మనం ఎలా రాయాలి? 5 నల్ సెట్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎంత చిన్నగా ఎంత సింపుల్గా ఉంది కదా. ఈ ప్రాబ్లంకి 8 మార్క్స్ ఇస్తారంటమ్మా. యూనియన్ అంటే అన్నిటి యొక్క కాంబినేషన్, ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్. మైనస్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఏవైతే మిగిలితే ఆ ఎలిమెంట్స్. 4 మైనస్ అయిపోయింది, 12 మైనస్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఎలిమెంట్ ఏంటి? 8. ఏ మైనస్ డి అంటే ఏలో నుంచి డిని సబ్ట్రాక్ట్ చేయాలి. 2 ఆల్రెడీ సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా ఏలో ఏమైనా ఎలిమెంట్స్ మిగిలినాయా? ఏం మిగలలేదు కాబట్టి 5. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామా. 9th ప్రాబ్లంలోనే ఇంకొక ఇంటర్నల్ చాయిస్, ఇంకొక ప్రాబ్లం ఇచ్చారమ్మా. ఇది చేయొచ్చు, లేదంటే ఇంకొక చాయిస్ ప్రాబ్లం ఇది. ఇఫ్ log x plus y by 3 equals to 1/2 into log x plus log y, then find the value of x by y plus y by x. దీని వాల్యూ కనుక్కోమన్నారు. ఎలాగో మనకు తెలుసు కదా, ఆల్రెడీ మన వీడియోస్లో కూడా ఉన్నాయి కదా. మళ్ళీ సాల్వ్ చేద్దాం. log x plus y by 3 equals to, ఇక్కడ చూడండి, 1/2 ఇంటూ log x ప్లస్ log y. అవునా? ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను. ఏంటంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా. ఏంటిమా? log m ప్లస్ log n ఈక్వల్స్ టు log mn. ఈ ఫార్ములా మీకు గుర్తుందా? ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? log x ప్లస్ log y log xy అవుతుంది కదా. ఇది అట్లే పెట్టేసుకోండి. log x ప్లస్ y బై 3 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ log x ప్లస్ log y ఏమవుతుంది? log xy. మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది. ఏంటి? n log x ఈక్వల్స్ టు log x పవర్ n ఉంది కదా. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది? ఇవి n అనేది పైకి వెళ్తుంది, అంటే 1/2 అనేది దీనికి పవర్ అవుతుంది. అప్పుడు ఎలా అవుతుంది? log ఆఫ్ x ప్లస్ y బై 3 ఈక్వల్స్ టు log xy టు ది పవర్ ఆఫ్ హాఫ్. అవునా? ఇది n అనుకోండి మా, n log x మోడల్లో ఉంది. log x పవర్ n కదా, అంటే log xy హోల్ పవర్ హాఫ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెండు పక్కల లాగ్ ఉన్నాయి కదా, లాగ్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? x ప్లస్ వై బై 3 ఈక్వల్స్ టు xy హోల్ పవర్ హాఫ్. ఓకేనా? లాగు క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూస్ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం. ఇప్పుడు 1/2 ఉంది, అంటే 1/2 ఉంటే మనం సాల్వేషన్ చేయలేం కదా. అందుకని దానికోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు xy హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్. ఓకేనా? పైన చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab డివైడెడ్ బై 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంతమ్మా? 9 ఈక్వల్స్ టు, ఇక్కడ స్క్వేర్ 1/2, రెండు క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అవుతుందా? ఏం మిగిలింది? xy. ఇక్కడ చూడండి, 9 డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 9తో మల్టిప్లై అయితే 9xy. ఈ 9xy ఈ ప్లస్ 2xy ఇటు సైడ్కి వెళ్తే మైనస్ 2xy. అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 9 మైనస్ 2. 9 మైనస్ 2 ఎంతమ్మా? 7xy. ఓకేనా? ఇప్పుడు కానీ మనకేం కావాలి? x బై వై, వై బై ఎక్స్, అంటే x బై వై రావాలి, y బై ఎక్స్ రావాలి. అందుకనేసి డివైడింగ్ విత్ xy, అన్నిటినీ xyతో డివైడ్ చేస్తున్నాం ప్రతి టర్మ్ని. ఎలా అవుతుంది అప్పుడు? x స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్స్ టు 7xy బై xy. ఇక్కడ చూడండి, xx క్యాన్సిల్, y క్యాన్సిల్, ఇక్కడ ఒక y క్యాన్సిల్, ఇక్కడ ఒకటి y క్యాన్సిల్, ఇక్కడ ఒక x క్యాన్సిల్, ఇక్కడ ఒక x క్యాన్సిల్. అప్పుడు ఇంకేం మిగిలిందమ్మా? పైన ఒక x మిగిలింది, కింద ఒక y మిగిలింది. ఇక్కడ పైన y మిగిలింది, కింద x మిగిలింది. x బై వై ప్లస్ y బై ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? xy క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది? 7. అదే మన ఆన్సర్. వాళ్ళు చూడండి, x బై వై ప్లస్ వై బై ఎక్సే కదా కనుక్కోమన్నారు. x బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 7 వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు ఫార్ములాసే, log m ప్లస్ log n log mn, n log x వచ్చి log x పవర్ n. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా తెలుసు కదా మీకు, చిన్నప్పటి నుంచి 7th నుంచి నేర్చుకున్నారు కదా. ఓకే,
తర్వాత ఈ ఫార్ములా అప్లై చేసి ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. 30th ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫర్ విచ్ అక్యూట్ యాంగిల్ తీటా cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta equals to 4 is true. అంటే తీటా వాల్యూ కనుక్కోమని అడిగారు. ఇది ఇచ్చేసారు, తీటా వాల్యూ మనం కనుక్కోవాలి. రెండిట్లో కాస్ కామన్గా ఉందా, కాస్ తీసేస్తుంది బయటికి. అప్పుడు ఏమవుతుంది, 1/1 మైనస్ సైన్ తీటా ప్లస్ 1/1 ప్లస్ సైన్ తీటా ఈక్వల్స్ టు 4 అయింది. తర్వాత ఇక్కడ చూడండి మా 1 మైనస్ సైన్ తీటా 1 ప్లస్ సైన్ తీటా రెండింటిని ఎల్సిఎం తీసుకున్నా. cos theta equals to 1 minus sin theta divided by 1 minus sin theta into 1 plus sin theta. LCM తీసుకుంటే ఏమవుతుంది మా, క్రాస్ మల్టిప్లికేషన్. 1 into 1 plus sin theta 1 plus sin theta plus క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 minus sin theta 1 minus sin theta equals to 4. ఇక్కడ చూడండి ప్లస్ sin theta మైనస్ sin theta క్యాన్సిల్. 1 plus 1 2 మిగిలింది. cos theta into 2 by ఇక్కడ చూడండి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి మనకు ఫార్ములా ఏంటమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఆ ఫార్ములానే అప్లై చేద్దాం. ఏమవుతుంది అప్పుడు 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 4. తర్వాత కాస్ తీటా ఇంటూ 2 బై 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా మనకు తెలుసు కదా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బదులుగా కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చా, దాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 4. ఇక్కడ చూడండి ఒక కాస్ తీటా ఒక కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, 2 బై కాస్ తీటా ఈక్వల్స్ టు 4. డినామినేటర్లో కాస్ ఉంది కదా, ఇది ఎట్ సైడ్కి ఇది ఇట్ సైడ్కి క్రాస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, కాస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా ఇక్కడికి వెళ్ళిందా 4 ఇక్కడ డినామినేటర్లో వస్తుంది 2/4. మాకు కాస్ డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 4 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది 2/4. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి 2 1s 2 2s అంటే కాస్ తీటా ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. అంటే తీటా ఈక్వల్స్ టు ఏంటి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. కాస్లో 1/2 ఎక్కడ వస్తుంది, 0 1/2 అంటే సైన్లో 30, కాస్ట్లో ఎంత 60. therefore theta equals to 60 degrees. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామ్మా, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం తీసుకున్నా. తర్వాత కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఆ ఫార్ములా అప్లై చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేస్తే తీటా వాల్యూ 60 degrees వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఈ ప్రాబ్లంకి 8 మార్క్స్ ఇచ్చేస్తారంట. తర్వాత ఆర్ దీంట్లో ఇంకొక ప్రాబ్లం, ఇది కాకపోతే దీనికి ఇంకొక చాయిస్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దామా. ఇట్లా చాయిస్ ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చారు. ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనకు ఒక ఈజీనెస్ ఉంటుంది. ఏంటంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ రాంగ్ అని ఇక్కడే తెలిసిపోతుంది. ఆన్సర్ కరెక్ట్గా వస్తే మనం చేసింది కరెక్ట్ అని తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆప్ చేసుకుంటే మనకు అదొక బెనిఫిట్. మనం చేసిన ప్రాబ్లం కరెక్టో రాంగో మనకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది. సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా, 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ. అలాగే దీనికి కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. అవునా, తర్వాత ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని మనకు తెలుసు కదా. ఆ రెండింటిని ఒక కాంబినేషన్గా రాసుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి 2 sin a ఇంటూ కొసికెంట్ ఏ అని ఉంది. 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/sin కదా. ప్లస్ ఇది రాసేసాను, ఇంకా ఇది రాస్తున్నా 2 ఇంటూ కాస్ ఏ సీకెంట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/cos కదా. ప్లస్ ఇంకేం మిగిలినాయి, కొసికెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ. కొసికెంట్ స్క్వేర్ ఏకి మనకు ఫార్ములా ఉంది ఏంటి మా, 1 ప్లస్
కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ కూడా ఫార్ములా ఉంది ఏంటి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి సైన్ ఏ క్యాన్సిల్, కాస్ ఏ క్యాన్సిల్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 2 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 టాన్ స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ. టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ 2 3 4 5 6 7 that equals to 7 plus tan square a plus cot square a అంతే. దట్ ఈక్వల్స్ టు RHS. అబ్బా కరెక్ట్గా 4 స్టెప్స్ మా 8 మార్క్స్. ఎంత ఈజీ కదా. ఇది ఎలాగో క్వశ్చన్ 1 2 3 4 స్టెప్స్ అంటే ఒక్కొక్క స్టెప్కి మీకు ఆటోమేటిక్గా 2 మార్క్స్ పడిపోతాయి. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసాం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసానా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 cosecant a is nothing but 1 by sin a. Secant a is nothing but 1 by cos a. Cosecant square a की फार्मूला ఏంటి 1 plus cot square a. Secant square a की फार्मूला ఏంటి 1 plus tan square a. ఫార్ములా అప్లై చేస్తే అయిపోయింది. మీరు ఫార్ములాస్ కావాలంటే ఇక్కడ రాసుకోండి. secant square a equals to 1 plus tan square a, cosecant square equals to 1 plus cot square a. ఇలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చేసేయగలము అని ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. నా సలహా అది. మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈస్ ₹18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేది ఉంది కదా, దీన్ని కనుక్కోమన్నారు. డైలీ పాకెట్ అలయన్సెస్ ఇచ్చేసారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చారు. మనం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ నేను FIDA మెథడ్ యూస్ చేస్తున్నా. డైరెక్ట్ మెథడ్ ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేస్తున్నా. ఓకేనా. క్వశ్చన్లో వాళ్ళు ఏ మెథడ్ మెన్షన్ చెయ్యలేదు కాబట్టి మనకు నచ్చిన మెథడ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. నేను అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన డైలీ పాకెట్ అలవెన్సెస్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇది ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్. ఓకేనా. మళ్ళీ మిడ్ వాల్యూ ఎక్స్ఐ ఎలా కనుక్కుంటాం. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 11 ప్లస్ 13 డివైడెడ్ బై 2 ఎంత 3 4 1 ప్లస్ 1 2 24/2 2 1s 2 2s అంటే మిడ్ వాల్యూ ఎంత 12. అలాగే దానికి చేయండి 13 ప్లస్ 15 5 6 7 8 2. ఇక్కడ చేయొద్దండి, రఫ్లో చేయండి. నేను ఇక్కడ చేస్తున్నా బై 2 2 1s 2 4s ఎంత వచ్చింది 14. ఎప్పుడైతే ఇలా వచ్చింటాయో ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ దీని లోయర్ లిమిట్కి ఈక్వలా, అన్నిటికీ అలాగే ఉందా కాబట్టి 2 చేస్తే చాలు. దీన్ని బట్టి మిగిలినవన్నీ రాసేయచ్చు. 12 13 లేదు 14 వచ్చింది అంటే 15 ఉండదు 16 వస్తుంది, 17 ఉండదు 18 వస్తుంది, 19 ఉండదు 20 వస్తుంది, 21 ఉండదు 22 వస్తుంది, 23 ఉండదు 24 వస్తుంది. ఎంత ఈజీ కదా. ఒక్క 2 రాస్తే చాలు కరెక్ట్గా, మిగతావన్నీ కంటిన్యూస్గా రాసేయచ్చు. డిఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఏంటి అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ దీంట్లో మిడ్ వాల్యూ చూడండి, ఏది మిడ్ వాల్యూ ఇక్కడొకటి 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 వదిలేస్తే మిడిల్ వాల్యూ ఏమొస్తుంది ఇది ఏ. ఓకేనా. ఒకవేళ మిడిల్లో 2 వాల్యూస్ వచ్చాయనుకో, ఇక్కడైతే 3 ఇక్కడ 3 వదిలేస్తే మిడిల్ వాల్యూ 18 వచ్చి అజ్యూమ్డ్ మీన్. ఒకవేళ 2 వస్తే ఎలా మేడం, 2 వస్తే దాంట్లో ఏదో ఒక్కదాన్ని మీ ఇష్టం వచ్చిన దాన్ని ఏ అనుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఒకటే ఉంది కాబట్టి అజ్యూమ్డ్ మీన్ దీన్ని 18ని ఏ అనుకుందాం. ఇప్పుడు ఏంటి ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. 12 మైనస్ ఫస్ట్ 18 మైనస్ 18 ఏమవుతుంది 0. ఇప్పుడు 20 మైనస్ 18, 20లో 18 పోతే ఎంతమా 2 కదా. మళ్ళీ 22లో 18 పోతే ఎంత, ఇక్కడ ఎక్కడైతే డిఫరెన్స్ 2 వచ్చిందో మళ్ళీ డిఫరెన్స్ కూడా 2 వస్తుంది. 0 2 4 6 ఇక్కడ మైనస్ వాల్యూస్ అవే వస్తాయి. కావాలంటే చూడండి 18లో 16 పోతే ఎంత, 8లో 6 పోతే 2 -2 -4 -6. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 0 వస్తే ఇక్కడ 2 యాడ్ అవుతూ పోతుంది, ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ అవుతూ పోతుంది. ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఏ 12 - 18 అంటే పెద్ద నెంబర్కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి ఈ నెంబర్స్కి అంతా మైనస్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా.
తర్వాత ఎఫ్ఐ ఇంటూ డిఐ, ఎఫ్ఐ వాల్యూస్ డిఐ వాల్యూస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 7 6 ఎంత 42 మైనస్ 6 4 24, 9 2 18 మైనస్ 18, 13 0 0, 2 ఇంటూ ఎఫ్ 2f, తర్వాత 5 4 20, 6 4 24 అయిపోయింది. ఇంకా ఇవన్నీ నాకు సమ్మేషన్ ఎఫ్ఐడిఐ కావాలి కదా, అదే కదా ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఐడిఐ. మా ఎఫ్ఐడిఐ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఎలాగో +24 ఇక్కడ -24 అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. -42 -18, 8 9 10, 4 5 6 -60 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తే -24 +24 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ కొట్టద్దండి. -24 +24 క్యాన్సిల్ అయిపోయింది. -42ని -18ని యాడ్ చేశాను. ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలి? 20, 24 పోయింది కదా, 20 +20. ఇక్కడ చూడండి 6లో 2 పోతే ఎంత 4, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, -40 ప్లస్ 2f. అంతేనా? ఇంకేం మిగలేదు కదా. చూడండి మా 2f అలాగే పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే -60 వచ్చింది. ఆల్రెడీ 24 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 20 ఉంది. -60 + 20 -40. ఇది మీకు అర్థం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఏం చేస్తారు? మైనస్ సింబల్ ఉండేటివన్నీ ఒక దగ్గర యాడ్ చేసుకోండి, ప్లస్ సింబల్ ఉండేటివన్నీ యాడ్ చేసుకోండి, +2f రాసుకోండి. అంతే. +2f రాసేయండి. ఇవన్నీ యాడ్ చేయండి, ఇవన్నీ యాడ్ చేయండి. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐడిఐ వాల్యూ వచ్చేసిందా? ఇంకొకటి నాకు సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ కావాలి కదా. సమ్మేషన్ ఎఫ్ఐ = ఇవన్నీ యాడ్ చేయండి. ఏమవుతుంది? 44 + f వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను ఆల్రెడీ యాడ్ చేసి రాశాను. 44 + f వస్తుంది. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ ఉంది, సమ్మేషన్ ఎఫ్ఐడిఐ వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మీన్ కదా. x' x' కి ఫార్ములా ఏంటి? a + సమ్మేషన్ ఎఫ్ఐడిఐ. అందరూ అడుగుతున్నారు మా సమ్మేషన్ అని ఎందుకు అంటున్నారు మేడం? సిగ్మా. ఓకేనా? మాకు అలా అలవాటైపోయింది. మాకు స్కూల్లో చెప్పేటప్పుడు సమ్మేషన్ అని చెప్పారు, అందుకే మాకు అదే అలవాటైపోయింది. ఓకేనా? a + సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకేనా? ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? అజ్యూమ్డ్ మీన్ మనం ఎంత అనుకున్నాం? 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ వాల్యూ ఏమొచ్చింది మనకి? 2f - 40 డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూ ఎంత? f + 44 x'. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈస్ ₹18. 18 ఇచ్చాడు వాల్యూ, అంటే మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 18. ఓకేనా? తర్వాత ఈ +18 అటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది మా? -18. 2f - 40 డివైడెడ్ బై f + 44. +18 కాస్త అటు సైడ్కి వెళ్తే -18, 18 - 18 ఎంత? 0. ఇక్కడ చూడండి 2f - 40 = 0 ఇంటూ ఎనీథింగ్. ఇది డివైడ్ అవుతుంది, అటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ f + 44 ఏమవుతుంది? 0నే కదా, అది డైరెక్ట్గా రాసేస్తున్నాం. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0నే కదా. తర్వాత 2f = -40 అటు సైడ్కి వెళ్తే +40. అవునా? తర్వాత 2f = 40, 2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 2 1s 2 2s. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ f = 20. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామా? నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, మీ ఇష్టం వచ్చిన మెథడ్ని యూస్ చేయండి. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏ ఎలా కనుక్కుంటాం? మిడిల్ వాల్యూ. ఒకవేళ మిడిల్లో 2 వాల్యూస్ ఉంటే దేన్నైనా మీ ఇష్టం వచ్చిందాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. DI = xi - a వాల్యూస్ ఎలా కనుక్కున్నానో చెప్పా. ఇక్కడ సమ్మేషన్ FI/DI యాడ్ చేసాం, ఈ వాల్యూ వచ్చింది. సమ్మేషన్ FI వాల్యూ కనుక్కున్నాము. సమ్మేషన్ ఆర్ సిగ్మా రెండు ఒకటేమో. సిగ్మా FI వాల్యూ ఉంది. x' = a + సిగ్మా FI/DI బై సిగ్మా FI. ఆ వాల్యూ సాల్వ్ చేస్తే మనకు ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. కంటిన్యూషన్ ఇంకా 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.